నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నీ ప్రేమకు సాటి లేరయా. నీ ప్రేమను వర్ణించలేదయా, నీ ప్రేమకు సాటి లేరయా, నీ ప్రేమను వర్ణించలేదయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అనుదిన జీవవాక్యము ద్వారా మనం వింటున్న వాక్యాన్ని బట్టి దేవుడు నిజంగా అనేకమైన మేలులు ఉపకారాలు మన జీవితాల్లో జరిగిస్తున్న దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది చేస్తున్న ఆ ఫోన్లను బట్టి మెసేజ్లను బట్టి దేవునికి మహిమ. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తారు. ఆయనను కలిగినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆయన బలపరిచి ఆశీర్వదించి దీవించే దేవుడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని నుండి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇది ఎవరికి చెబుతున్నాడు అనంటే, దేవుడు చెప్పిన మాటను బట్టి యెహోషువ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యొర్దాను నది అడ్డొచ్చింది. యొర్దాను నది అడ్డొచ్చినప్పుడు యొర్దానును దాటాలి అనంటే మరి చాలా కష్టమైన పని. కనుక దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని అనంటే, యొర్దాను నీళ్లలో యాజకులు అడుగు పెట్టగానే యొర్దాను ఏకరాశిగా మారిపోతుంది అని చెప్పాడు ఆయన. నిజంగా మనం గమనిస్తే కనుక ఎంత అద్భుతమైన విషయం. ఎగువ నుండి దిగువకు ప్రవహించే నీళ్లు ఆగడం అనేది చాలా కష్టం కదా. ఎత్తు నుండి నీళ్లు ప్రవహిస్తే చూసారా, కేరళ ప్రాంతం, కేరళ రాష్ట్రం ఎగువ నుండి కొండపై నుండి నీళ్లు పారినప్పుడు ఊరులే కనబడకుండా పోయిన పరిస్థితి ఎంత బాధాకరం. అయితే ఎగువ నుండి పారుతున్నటువంటి నీళ్లు ఆపబడతాయి అని చెప్పాడు. ఏకరాశిగా అలా నిలబడతాయి అని చెప్పాడు. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. మనం గమనిస్తే గనుక దేవుని వాక్యంలో చూడండి, వాక్యం 14వ వచనంలో, కోతకాలమంతయు యొర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయేవారు యొర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సరేతను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబ్బు సముద్రమునకు
పారునవి బొత్తుగా ఆపబడెను. చూడండి ప్రియులరా, దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే యాజకులు శీలమండల లోతు మునగగానే జరిగిన పరిస్థితి ఏంటంటే, కాళ్ళు నీటి అంచున మునగగానే ఆ నీళ్లు ఆ నది, యొర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది. ఇక్కడ మనం గమనిస్తే గనుక దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. యొర్దాను నదిని ఏకరాశిగా మార్చడమే కాదు ప్రియులరా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇలా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తున్నటువంటి వాడాయన. ఇశ్రాయేలు జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగిస్తున్నటువంటి శక్తిగల దేవుడు ఆయన. అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా? ఎప్పుడైతే వీళ్ళు శీలమండల లోతులోకి వెళ్ళారో, అరికాళ్ళు ఆ నీటి అంచున ఆ కాళ్ళు వెళ్ళగానే దేవుడు అద్భుతం చేసేశాడు. మనం ఆలోచన చేస్తే గనుక దేవుడు అనేక కార్యాలు జరిగించే దేవుడు ఆయన. నీ జీవితంలో కూడా యొర్దాను లాంటి అలలు నిన్ను ముడుతూ, యొర్దాను లాంటి పరిస్థితి నీ జీవితాన్ని తరుముతూ ఉన్నటువంటిదేమో. నీ జీవితంలో శ్రమల చేత, భయంకరమైన ఇబ్బందుల చేత నలిగిపోతున్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. చూడండి, వాక్యం అంటది, జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయే యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. ఎంత ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. నీ జీవితంలో కూడా యొర్దాను అలలు నిన్ను చుట్టుముడుతున్నాయేమో. యొర్దాను లాంటి ఎగువ నుండి పారే ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నిన్ను భయంకరంగా బాధిస్తూ ఉందేమో. నీ జీవితంలో నెమ్మది లేదేమో. కలవరముతో నింపబడ్డావేమో. కన్నీళ్లతో నింపబడ్డావేమో. ఆపదల్లో నీ జీవితం చిక్కుకుని బయటికి ఎలా రావాలో తెలియక సతమతపడుతున్నావేమో. దేవుడు తప్పక నీ విషయంలో కార్యం చేస్తాడు. ఆయన అనేక కార్యాలు జరిగించిన దేవుడు నీ విషయంలో చేయడా? యొర్దానును ఏకరాశిగా మార్చిన దేవుడు, ఎరుకో కోట గోడలను కూల్చినటువంటి దేవుడు నీ బ్రతుకులో అలాంటి పరిస్థితుల నుండి నిన్ను విడిపించలేడాయన. కాబట్టి నువ్వు విశ్వాసముతో యాజకులు అడుగుపెట్టారు. అంత ఒడిగా ప్రవహిస్తున్నటువంటి నీటిలోనికి దిగడం అంటే ప్రాణంతో చెలగాటం కదా. ఎంత దారుణమైన పరిస్థితి. అయినప్పటికీ వారు విశ్వసించారు దేవుడు కార్యం చేస్తారు అనని. వారు నమ్మారు కార్యం జరుగుతుందేనని. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దోణిలో ఉన్నప్పుడు, శిష్యులు కూడా దోణిలో ఉన్నప్పుడు పెద్ద తుఫాను లేచింది. అలలు దోణిని కొడతా ఉన్నాయి. అలాంటి సమయంలో శిష్యులు కంగారు పడిపోయారు. యేసు ప్రభువారు ఆయన అమరం మీద తలవాల్చుకుని నిద్రపోతున్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు కలవరముతో నింపబడిపోయారో, అరే మేము చచ్చిపోతామేమో అని భయమేసింది. ఎందుకంటే వాళ్ళు ఆ సముద్రంలో తిరిగిన వాళ్ళే, చేపలు పట్టిన వాళ్ళే, జాలరులే. వాళ్ళకి అనుభవం లేక కాదు, వాళ్ళకి తెలిసిన పరిస్థితి. పిల్లల అలలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. అయినా అంతకంటే భయంకరమైన పరిస్థితిని వారు చూస్తూ వచ్చారు. వెంటనే కలవరముతో నింపబడిపోయారు. ఎప్పుడైతే కలవరముతో నింపబడ్డారో, యేసు ప్రభు వారిని నేర్పుతున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, చింత లేదా అని మాట్లాడుతున్నారు. యేసయ్య లేచి గాలిని తుఫానుని గద్దించిన వెంటనే మిక్కిలి నిమ్మలమైపోయింది అని వాక్యం చెబుతుంది. కనుక నీ కుటుంబంలో ఇలాంటి తుఫాను లాంటి అలలు, తుఫాను లాంటి అలజడులు లేస్తున్నప్పుడు నువ్వు కూడా లేచి ప్రార్థించితే, యేసయ్యా నా తుఫానుల నుండి, నా శ్రమల నుండి నన్ను విడిపించండి ప్రభువా అని నువ్వు కన్నీరు విడవగలిగితే గనుక తప్పక నీ విషయంలో ఆయన కార్యం చేస్తాడు. తప్పక నీ విషయంలో అద్భుతం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా.
నీ జీవితంలో కలవరము వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి రా. కన్నీళ్లతో నింపబడినప్పుడు, సమస్యలతో నువ్వు నలిగిపోతున్నప్పుడు ప్రభువుని అడుగు, తప్పక నీ విషయంలో కార్యం జరుగుద్ది. కాబట్టి ఈ యోర్దాను నదిలో వారు అడుగు పెట్టిన వెంటనే యాజకులు మందసాన్ని మోసుకొని అడుగు పెట్టిన వెంటనే ఏకరాశిగా నీళ్లు మారిపోయినాయి. ఎంత అద్భుతం ప్రియులరా! దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మార్చగల శక్తిగల దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉండి ఎందుకు ఏడుస్తావు? అలాంటి దేవుని కలిగి ఉండి ఎందుకు కలవరపడతావు? అలాంటి దేవుని కలిగి ఉండి ఎందుకు రోదన చెందుతావు, బాధపడతావు? కాబట్టి దేవుడు నీ విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎలాంటి తుఫానునైనా ప్రార్థన చేసి ఎదురించు, ప్రభువు వైపు చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు అనుగ్రహించి నిన్ను బలపరిచి కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీ కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితంలో నీ కృపను అనుగ్రహించండి. ఉన్నతమైన దీవెని చేత నింపి బలపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.